హలో బ్రదర్స్, అందరికీ నమస్తే. పొద్దుగాలనే పనికని వెళ్తుంటే ఏదో పావునైతే ఎవరో తొక్కేసి వెళ్ళిపోయారు. ఇది చూస్తందుకు చిన్న పామే అనుకున్నా, కానీ దగ్గరకు పోయి చూస్తే అవుపించింది. ఇది చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్ద పావుని నేను ఎప్పుడు చూడలేదు. ఇది అనకొండ పాము. అమ్మో, ఇంతలా ఉందిరా నాయన. చూడు, నా కాలు చూడు, ఆ పాము చూడు. ఈ పాము దగ్గర దగ్గర 10 ఫీట్ల పొడవు అయితే ఉంటుంది. ఇలాంటి పాములు సాధారణంగా బయటికైతే వెళ్ళవు. ఇది చలికాలం కాబట్టి ఆహారం దొరక్క బయటకైతే వెళ్ళిందని అనుకుంటున్నాను నేనైతే. ఈ పాములు మీరు ఎప్పుడన్నా చూసారా? ఎక్కడ చూసారో ఒకసారి కామెంట్ చేయండి. పొద్దుగాల పనికి పోతుంటే పాముకు యాక్సిడెంట్ అయింది. అసలు ఇంతలా పాము ఇక్కడ తిరుగుతుందంటే మామూలు విషయం కాదు ఇది. అమ్మ, ఇక్కడ తిరిగే రైతులైతే చాలా జాగ్రత్త ఉండాలి. ఇది మొత్తం ఊరే, చుట్టుపక్కల ఊరే ఉంటుంది, అడవేం కాదు ఇది, పెద్ద పొలాలే. కానీ ఒక మేకపిల్లని అమాంతం మింగేస్తుంది ఇది. చూడు ఎంత పొడుగుందో, ఆ కాలు చూడు. ఈ పాముని మేమైతే కొండ చిలువ అని అయితే పిలుస్తాము. అలాగే అనకొండ, కొండ చిలువ, ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. మీ ఊర్లో ఏ పేరుతో పిలుస్తారో ఒకసారి కామెంట్ చేయండి.